ఈ రోజుల్లో బైబిల్ని దాచేవారు ఉన్నారా? ఈ రోజుల్లో బైబిల్ చదివిన వారు లేరు. బైబిల్ అంటే బద్ధకం, బైబిల్కు గౌరవించిన వారు లేరు. బైబిల్ అంటే గౌరవం లేని వారు ఉన్నారు. బైబిల్ అంటే మర్యాద లేని వారు ఉన్నారు. బైబిల్ చదివిన వాళ్ళే లేరు ఎక్కడ. బైబిల్ రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళే లేరు ఎక్కడ. బైబిల్ దొంగలని పేరు పొందారు. బైబిల్ కోసం ప్రాణాలు ఇచ్చారు. ఈరోజు సమయాన్ని ఇవ్వట్లేదు నువ్వు చదవటానికి. బైబిల్ ఎక్కడ పెడతావు? నువ్వు లోక డిగ్రీలన్నీ, వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్ కావచ్చు, ఆ బహుమతులన్నీ బీరువాలో పెడతావు. బైబిల్ ఏమో ఎక్కడో కబోర్డ్లో పడేస్తాం. చాలా గొప్పది. ఎన్నో ప్రాణాలు, ఎంతో రక్తం, ఎంతో మంది రక్తం వలికించి బైబిల్ను రక్షించి ఈరోజు నీ చేతికి ఇస్తే దానికి నువ్వు ఇచ్చే గౌరవం ఎంత? రక్తాన్ని ఇచ్చారు. నువ్వు కనీసం సమయాన్ని ఇస్తున్నావు బైబిల్ చదవడానికి, పక్కోళ్ళకు చెప్పటానికి. కొందరు బైబిల్ సెమినార్లు పెడితే విసిగిపోతారు. కొందరేమో లేనిపోయిన మాటలు అంటుంటారు. కొందరు విమర్శిస్తారు. వాళ్ళన్ని మాటలన్నీ పక్కన పెట్టండి.